తిరుమల లడ్డూకు సంబంధించి సిట్ రిపోర్ట్ తరువాత ఈ అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సిచ్యువేషన్ నెలకొంది. వెంకన్న చిత్రపటంతో తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారుమూరి ప్రదక్షిణల తరువాత ఆలయాన్ని శుద్ధి చేశారు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ. దేవాలయాన్ని పసుపు నీళ్లతో ప్రక్షాళన చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉందని సిట్ స్పష్టం చేసిందన్నారు రాధాకృష్ణ. వెంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కే అర్హత మాజీ మంత్రి కారుమూరికి లేదన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను అపహాస్యం చేసిందన్నారు. తిరుమల లడ్డూకి సంబంధించి సిట్ రిపోర్టు తరువాత ఏపీ రాజకీయాలు హీటెక్కిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పశ్చిమ గోదావరిలో తణుకులో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సిచ్యువేషన్ నెలకొంది. కారుమూరి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఆయన ప్రదక్షిణల అనంతరం ఆయనకి మెట్లెక్కే అర్హత లేదు అంటూ ఆలయాన్ని శుద్ధి చేసింది టీడీపీ. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. వెంకన్న చిత్రపటంతో తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కూటమికి వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేశారు. కారుమూరి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అక్కడికి చేరుకున్నారు. దేవాలయాన్ని పసుపు నీళ్లతో ప్రక్షాళన చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉందని సిట్ స్పష్టం చేసిందంటున్నారు రాధాకృష్ణ. వెంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కే అర్హత లేదు అని మాజీ మంత్రి కారుమూరికి లేదు అంటూ ఎమ్మెల్యే రాధాకృష్ణ పసుపు నీళ్లతో గుడిని శుద్ధి చేసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. స్పష్టంగా చెప్పింది, ఇందులో సింథటిక్ నెయ్యి వాడారు, కల్తీ నెయ్యి వాడారని. దానికి సంబంధించి ఈరోజు జంతు కొవ్వుని వాడినటువంటి సింథటిక్ నెయ్యి అది, అందులో ఉన్నటువంటి నేతిని వాడినటువంటి పరిస్థితిని ఈరోజు వాళ్ళు కనీసం పశ్చాత్తాపం పొందకుండా ఈరోజు మరలా దేవుళ్ళు కూడా అపయాసం చేసే విధంగా దేవుళ్ళు గుళ్ళకి వచ్చి అబద్ధాలు ఈరోజు పుష్కలంగా వల్లు వేస్తున్నారంటే వీళ్ళకి అసలు కనీసం దేవుడి మీద భయం ఉందా? ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా అందులో ఎద్దు కొవ్వు కానీ మరి పంది కొవ్వు కానీ ఏదైతే చేప కొవ్వు కానీ లేదని నిర్ధారణ ఇచ్చారో దాని మీద దేవుణ్ణి ప్రార్థిస్తానికి వాళ్ళని శిక్షించుదామని చెప్పడానికి వచ్చారు. భగవంతుడు మాత్రం క్షమించడు. భగవంతుడిని ఆడుకున్న వాళ్ళు ఎవరో కూడా ఊరికే ఉండరు. ఆ భగవంతుడిని ఇప్పటికైనా సరే ప్రాయశ్చిత్తంగా మీరేం చేస్తారో చేయాలని చెప్పి కోరుతున్నాను.